చిల్డ్రన్ మనము లెసన్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దానికి సంబంధించినవి కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చారు, మనం వాటిని ఫిల్అప్ చేద్దాం. పేజ్ నెంబర్ 18, 4th బిట్. డూ ద ఫాలోయింగ్. ఇవి చేయండి అని ఇచ్చారు. ఏముంది ఇక్కడ? ఒక ట్రీ ఉంది, దాని మీద క్యాట్ ఉంది కదా, కిటెన్. దానికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి, చూద్దాం. టిక్ టిక్ చేయడం అంటే ఇక్కడ చూడండి, ఇది టిక్ అన్నాడు. టిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మళ్ళీ ఒకసారి చూడండి. డూ ద ఫాలోయింగ్, టిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దానికి మీరు చదువుకుంటూ ఏది కరెక్టో దానికి టిక్ చేయాలని అంటారు. ఈ సెంటెన్స్ చదివి కింద ఇచ్చినవి చూసి వర్డ్స్ ఏది కరెక్టో దానికి మనం ఏం చేయాలి? టిక్ చేయాలి. టిక్ గుర్తు, రైట్ గుర్తు పెట్టాలి. చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బాయ్ ఇన్ ద స్టోరీ? మనం చెప్పుకున్నటువంటి ఈ స్టోరీలో ఒక బాయ్ ఉన్నాడు కదా, ఒక అబ్బాయి ఉన్నాడు కదా, అతని నేమ్ ఏంటిది? ఏం పేరు అతని పేరు? మోహన, శేఖర్, అభి. గుర్తొచ్చిందా మీకు? అభి. అభి ఈజ్ ద నేమ్ ఆఫ్ ద బాయ్. ఈ స్టోరీలో ఆ బాయ్ నేమ్ ఏంటి? అభి. దీనికి మనం టిక్ చేయాలి. చేద్దామా? ఎక్కడ? ఓకే, అభికి టిక్ చేద్దాం. తర్వాత సెకండ్ క్వశ్చన్, హూ ఈజ్ అభిస్ సిస్టర్? ఇప్పుడు బాయ్ నేమ్ చెప్పుకున్నాం, అభి కదా. అభి వాళ్ళ సిస్టర్, వాళ్ళ చెల్లి ఎవరు? ఆమె పేరు చెప్తాం. మీనానా, రాణి, లత. ఈ ముగ్గురిట్లో ఎవరు అభి వాళ్ళ సిస్టరు? గుర్తుకొచ్చిందా? మీనా. వెరీ గుడ్. దానికి మనం టిక్ చేద్దాం, మీనా. థర్డ్ వన్, వేర్ వాజ్ ద కిటెన్? ఇప్పుడు మనం స్వీటీ ఉంది కదా, కిటెన్. ఆ కిటెన్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? మనం చూసాం కదా, ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇక్కడనైనా చూసి చెప్పండి. ఇన్ ద ట్రీ, ఇన్ ద ట్రీ, ఇన్ ద చైర్, అండర్ ద టేబుల్. చెట్టు పైన ఉందా? చైర్ మీద ఉందా? టేబుల్ కింద ఉందా? వెరీ గుడ్. మనకి ఇక్కడ కనిపిస్తుంది కూడా, మనం ఆల్రెడీ స్టోరీలో చెప్పుకున్నాం. ఎక్కడ కనిపించింది మనకు కిటెన్? ఇన్ ద ట్రీ. ఓకే, టిక్. ఇక్కడ టిక్ చేద్దాం. సెకండ్ బి, టిక్ ద బాక్సెస్ వేర్ అభి అండ్ మీనా లుక్డ్ ఫర్ స్వీటీ. అభి మరియు మీనా ఆ స్వీటీ కోసం వెతుకుతున్నప్పుడు ఎక్కడ ఎక్కడ వెతికారు? చూడండి. కాట్, మంచం దగ్గర వెతికారా? వెతికారు. చైర్ దగ్గర వెతికారా? వెతకలే. బ్యాగ్ దగ్గర వెతకలే. కబోర్డ్ దగ్గర వెతికారు, కాబట్టి టిక్ చేయాలి. టేబుల్ దగ్గర వెతకలే. ట్రీ దగ్గర వెతికారు. కాబట్టి మనకు ఇచ్చిన 6 words లో 3 దగ్గరలో అక్కడ అభి వాళ్ళు వెతికారు. ఎక్కడెక్కడ? కాట్ దగ్గర, కబోర్డ్ దగ్గర, ట్రీ దగ్గర. అక్కడ మనం టిక్ చేసుకుంటూ వెళ్దాం. కాట్, కాట్ అంటే ఏంటి? మంచం. ఇక్కడ వెతికారు. తర్వాత కబోర్డ్ పైన ఉందా అని వెతికారు. తర్వాత ట్రీ దగ్గర వెతికారు. ఓకే, మీ చదువు వస్తుందా మీకు? ఈ లెటర్స్, ఈ వర్డ్స్. కాట్, చైర్, బ్యాగ్, కబోర్డ్, టేబుల్, ట్రీ. ఇట్లా మీరు రాసేటప్పుడు ఆ పదాన్ని చదవడం వల్ల మీకు ఆ పదం వస్తుంది, దాని స్పెల్లింగ్ వస్తుంది, మీకు అదేంటో అనేది అర్థమవుతుంది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇంకా టిక్ చేయడం అయిపోయింది, ఇప్పుడు ఆన్సర్స్ రాయండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అబీస్ పెట్? మనం ఈ స్టోరీలో అభి వాళ్ళ పెట్ ఎవరు? దాని పేరేంటి? అభి యొక్క పెట్ ఏంటిది? ఇంతకు కిటెన్ కదా. దాని పేరేం పెట్టుకున్నారు వాళ్ళు? స్వీటీ.
అబీస్ పెట్ నేమ్ ఈజ్ స్వీటీ. వెరీ గుడ్. నేను రాస్తున్నాను, మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లలో తప్పకుండా రాయండి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అబీస్ పెట్? అబీస్ పెట్ నేమ్ ఈజ్ స్వీటీ. Do you have a pet? What is its name? Yes, I have a pet. Its name is Bittu. మీ దగ్గర పెట్ ఉందా? ఉంటే దాని పేరు ఏంటి అని అడిగారు. అబీస్ పెట్ ఈజ్ ఏ కిటెన్. వాట్ ఈజ్ యువర్ పెట్? మరి అబీ యొక్క పెట్ ఒక కిటెన్ కదా, ఒక పిల్లి కదా. వాట్ ఈజ్ యువర్ పెట్? మరి మీ పెట్ ఏంటి అంటే నేను చెప్పాను మై పెట్ ఈజ్ ఏ డాగ్ అని చెప్పాను. మీ ఇంట్లో కూడా ఏవైనా పెట్స్ ఉన్నాయా పిల్లలు? మీ పెట్ నేమ్ కూడా చెప్పండి. టీచర్ అడిగినప్పుడు మీ పెట్ నేమ్ ఏంటో కూడా చెప్పాలి. ఓకేనా? అబీ లుక్ స్వీటీ ఈజ్ ఇన్ ద ట్రీ. హూ సేస్ దిస్? అభి లుక్ స్వీటీ ఈజ్ ఇన్ ద ట్రీ. హూ సేస్ దిస్? అభి చూడు స్వీటీ ఆ చెట్టు మీద ఉంది అని అన్నారు. ఎవరన్నారు అంటే మీనా అన్నది. మీనా సెడ్ అన్నట్టు. వై డూ యూ థింక్ స్వీటీ డిడ్ నాట్ జంప్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ? మనం ఈ స్వీటీ చెట్టు మీదనే ఉంది కదా, అది ఎందుకు కిందికి దిగలేదు అంటే స్వీటీ ఈజ్ ఎఫ్రేడ్ ఆఫ్ డాగ్. ఎందుకు అంటే స్వీటీకి భయం వేస్తుంది, కిందికి దిగింది అనుకో డాగ్ వచ్చేస్తుందేమోనని చెప్పి భయపడింది, కాబట్టి అది కిందికి దిగలేదు. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ పేజీ 19th పేజీలోకి వెళ్దాం. పేజీ నెంబర్ 19 లో ఏముంది? స్వీటీ ఈజ్ ఇన్ ఏ ట్రీ. ఇట్ ఈజ్ ఏ మ్యాజిక్ ట్రీ. ఇట్ గివ్స్ ఎనీ ఫ్రూట్ యూ వాంట్. డ్రా యువర్ ఫేవరెట్ ఫ్రూట్ ఆన్ ద ట్రీ అండ్ కలర్ ఇట్. అబ్బో చూసారా, ఈ ట్రీ అంట మ్యాజిక్ ట్రీ. మీకు ఏ ఫ్రూట్ కావాలనుకున్నారో ఆ ఫ్రూట్ డ్రా చేసిరనుకో, దింపారనుకో, ఆ ఫ్రూట్ కి కలర్ వేస్తే మనకు ఆ ఫ్రూట్ ఇచ్చేస్తుందట ఆ మ్యాజిక్ ట్రీ. మరి మనకు నచ్చినటువంటి ఫ్రూట్ ఏదైనా వేద్దామా? చూడండి, ఇక్కడ నేను మ్యాంగో వేసాను, మ్యాంగో ఫ్రూట్ వేసాను. దాని కలర్ వేసింది అనుకో మనకు ఆ ఫ్రూట్ వచ్చేస్తుంది. కలర్ చేద్దామా? మ్యాంగో ఏ కలర్ లో ఉంటది? ఎల్లో కలర్ లో ఉంటుంది. మీ బుక్ లో కూడా మీకు నచ్చినటువంటి ఫ్రూట్ ఏంటి? నేనేమో మ్యాంగో వేసాను, మీకు బనానా ఇష్టమా, యాపిల్ ఇష్టమా, గ్రేప్స్ ఇష్టమా, ఏవైనా కూడా మీరు వేసుకోవచ్చు. చాలా బాగుంది కదా ఈ మ్యాంగో. ఐ లైక్ మ్యాంగో. మీరు కూడా మీకు నచ్చిన ఫ్రూట్ ఇక్కడ వేసుకోండి, దాన్ని కలర్ చేయండి. సరే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే రైట్ ద నేమ్స్ ఆఫ్ అదర్ ఫ్రూట్స్ దట్ యు మే లవ్ టు హ్యావ్. మీకు నచ్చినటువంటి ఫ్రూట్స్ నేమ్స్ ఇక్కడ రాయండి. అంటే నేను ఇదంతా ఖాళీగానే ఉండే, నేనే మీకు రాసి చూపిస్తున్నాను నాకు నచ్చిన ఫ్రూట్స్. మీరు కూడా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్ లో రాయండి. నేనేం రాశాను చదువుతా చూడండి. బనానా, BANANA బనానా, APPLE యాపిల్, PAPAYA పపాయ. పపాయ అంటే ఏంటి? బొప్పాయి, బొప్పాయి పండు. చూసారా, పపాయ పండు, పొప్పుడు పండు అంటారు కదా అది. గువా, గువా అంటే జామ పండు, GUAVA గువా. గ్రేప్స్, GRAPES గ్రేప్స్ అంటే ద్రాక్ష పళ్ళు. పైనాపిల్, PINE పైన్, APPLE యాపిల్. పైనాపిల్ అంటే పనస, అనాస పండు అంటారు. కివి, KIWI కివి. వాటర్ మెలాన్, వాటర్ మెలాన్ అంటే ఏంటి? పుచ్చకాయ, సమ్మర్ లో బాగా తింటారు కదా. పొమగ్రనేట్ అంటే దానిమ్మ, POMEGRANET పొమగ్రనేట్. పొమగ్రనేట్ అంటే దానిమ్మ. ఓకే, మనం ఈ 19th పేజీలో ఒక ట్రీ ఇచ్చారు, దాని మీద మనం ఒక ఫ్రూట్ డ్రా చేసుకున్నాం, దాన్ని కలర్ చేసాం. దాని కింద ఇచ్చినటువంటి టేబుల్లో మనం ఫ్రూట్స్ నేమ్స్ రాయాలి. నేను రాశాను, అదే విధంగా మీరు కూడా మీ టెక్స్ట్ బుక్ తీసుకొని ఇవన్నీ కూడా రాసేయండి జాగ్రత్తగా.
మిస్టేక్స్ లేకుండా నీట్గా రాయండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం.